ఇప్పుడొచ్చేది సమ్మర్ కదండీ! ఈ లైనింగ్ క్లాత్ ఆరేసిన తర్వాత మనం కొంచెం లేట్‌గా చూసామంటే మాత్రం బాగా స్టిఫ్‌గా ఆరిపోతాయి. ఇలాంటి వాటిలతోటి ఐరన్ చేయాలంటే మాత్రం అస్సలవ్వదు. సో, ఏం చేయాలంటే అప్పుడు కొంచెం వాటర్ జల్లి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు సరిగ్గా సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. నాకు ఈ టిప్ అనేది ఎక్కడ తెలిసిందంటే, నేను ఐరన్ చేయించుకుంటానికి ఐరన్ షాప్‌కి వెళ్తే వాళ్ళు ఇలాగా వాటర్ జల్లి మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నారనమాట క్లాతుల మీద. అక్కడ ఆంటీని అడిగాను, ఎందుకు ఆంటీ ఇలాంటి వాటర్ వేస్తున్నారు ఎందుకంటే, ఐరన్ అనేది బాగా వస్తదమ్మా ఇలా చేస్తే అన్నారు. సో, ఈ టిప్ మనం ఎందుకు యూజ్ చేయకూడదని వెంటనే యూజ్ చేశానండి. చాలా బాగా వర్కౌట్ అయ్యేది. అంటే నిన్న మొన్నటి దాకా మనకి సమ్మర్ రాలేదు కాబట్టి నాకు అంత ఏం ప్రాబ్లం రాలేదు. కానీ ఇప్పుడు వచ్చే సమ్మర్ కదండి, అలాగా వేయగానే అలా ఆరిపోతుందనమాట. ఒక్క 5 నిమిషాలు మర్చిపోయామంటే మాత్రం మొత్తం అప్పడంలాగా స్టిఫ్‌గా అయిపోతది. అందుకని చెప్పేసి మీకు ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందని ఇప్పుడే షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతదండి. నేను ఆల్రెడీ చాలా సార్లు యూజ్ చేశాను. ఇంక సమ్మర్ వచ్చిందంటే ఈ టిప్పే యూజ్ చేయాలి. లేదంటే కొంచెం తొందరగా క్లాత్ తీసేసుకోవాలి.